everybody, స్వాగతం సుస్వాగతం. నా పేరు చిన్మయి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ నేను కన్సిస్టెంట్ గానే వీడియోస్ పెడుతున్నా. 1 2 3 వచ్చినాయి. 9గా ఇప్పుడు 4th, 5th, 6th, 7th, 8th చాలా వచ్చేసాయి. గ్యాప్ ఉండదు ఈసారి. హోప్ఫుల్లీ కంటిన్యూస్ గా వీడియోస్ కన్సిస్టెంట్ గా పెడతా అని అనుకుందాం. మీరు అవన్నీ వీడియోస్ చూసినారంటే థ్యాంక్ యూ. అండ్ మీరు ఈ వీడియో టైటిల్ చూసినట్టుగానే ఇట్ ఈస్ వరలక్ష్మి వ్రతం బ్లాగ్ 2026 24 25 2 years నేను చేసిన వీడియో. ఇఫ్ ఇన్ కేస్ మీరు చూడకపోతే లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ చూసి ఉంటే థ్యాంక్ యూ. ఈ హార్ట్ మీకే. అండ్ కమింగ్ టు డెకార్, నేను నా దగ్గర బ్యాక్ డ్రాప్ స్టాండ్ ఏం లేవు. స్టాండ్ లేకుండా వాల్ పైనే మనకి ప్లాస్టిక్ హుక్ ఉంటుంది కదా, అది పెట్టి ఈడ ఇట్లా పెట్టేసి ఒక రోప్ ఇట్లా కట్టేసి దాని మీద క్లాత్ ఇన్ ద సెన్స్ ఒక ప్లెయిన్ ఏదైనా క్లాత్ ఆర్ శారీ ఏమైనా మీ దగ్గర మంచి ప్లెయిన్ శారీస్ ఉంటాయి అది వేసి ఈసారి నేను ఏమనుకున్నా అంటే మధ్యలో ఎల్లో ఇక్కడ పింక్. ఈ ఎల్లో పైన నా దగ్గర ఒక హ్యాంగింగ్స్ ఉండే లోటస్వి, మొత్తం ఇట్లా సెట్లాగా హ్యాంగింగ్స్, ఇట్లా ఫోటో హ్యాంగింగ్స్ ఉన్నాయి అనమాట. ఆ హ్యాంగింగ్స్ని ఒక్కొక్క లోటస్ని కట్ చేసేసి హ్యాంగింగ్స్ దాన్ని పీడ కొట్టేసి ఒకటే లోటస్ డిఫరెంట్ ప్యాటర్న్లోగా పెడదాం అనుకుంటా. నేను ఫోటో ఒకటి ఎడిట్ చేసి పెట్టుకున్నా, చూపిస్తాను. ఎస్, అలాంటి ఫోటోలాగా కావాలనుకుంటున్నా. వస్తుందో లేదో చూద్దాం, నేను మీకు అన్ని చూపిస్తాను. స్టే ట్యూన్డ్ ఫర్ ది డెకార్ పార్ట్. లెట్స్ గో అండ్ డూ ఇట్. ఇప్పటికీ లేట్ అయింది, ఆల్రెడీ 6 o'clock, 6 దాటిపోయి. ఇంక నేనేం చేయలేదు, చేద్దాం. లెట్స్ గో. సో లెట్స్ స్టార్ట్ ది డెకార్ పార్ట్. నేను చెప్పిన కదా, ఇవే ఆ హ్యాంగింగ్స్. ఇవి నేను మీషోలో ఆర్డర్ పెట్టినవి. యాక్చువల్గా ఇప్పుడు సింగిల్ కూడా అమ్ముతున్నారు, అట్లా కూడా కొనుక్కోవచ్చు. బట్ నా దగ్గర ఇవి ఆల్రెడీ ఉన్నాయి. దీని నుంచి నాకు బోర్ కొట్టిందని చెప్పి నేను దీన్ని ఇట్లా సపరేట్గా కట్ చేస్తున్నా. కట్ చేసి సింగిల్గా నేను చెప్పిన కదా అట్లా అరేంజ్ చేసుకుందాం అనుకుంటున్నా. సో లెట్స్ కట్ ఈచ్ ఆఫ్ ది లోటస్. అండ్ ఇట్లా కట్ చేస్తుంటే నాకు చాలా బాధగా అనిపించింది. మంచిగా ఉన్నదాన్ని నేను చెడగొడుతున్నానా ఆర్ ఎందుకు ఇట్లా చేస్తున్నా అనిపించింది. బట్ నాకు ఇది చేస్తుంటే ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే దీనికి ఆల్రెడీ ఆ బీడ్స్ ఉన్నాయి కదా, ఆ బీడ్స్ ని మళ్ళీ మనం థ్రెడ్ తో అసెంబుల్ చేసి నార్మల్ గా జస్ట్ బీడ్స్ హ్యాంగింగ్ లా కూడా చేసుకోవచ్చు అనిపించింది. ఇప్పటికైతే నేను అట్లా వేయట్లే, ఓన్లీ లోటస్ అట్లా అతికించి నెక్స్ట్ టైం మనం ఎప్పుడైనా చేస్తే అప్పుడు ఆ బీడ్స్ ని థ్రెడ్ కి అట్లా అరేంజ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అలా లోటస్ ని అయితే సపరేట్ చేసిన తర్వాత వాల్ కి ఆల్రెడీ హ్యాంగింగ్స్ స్టిక్ చేసే ఉన్నాయి. ఎవ్రీ టైం ఇక్కడ డెకోర్ చేస్తా కాబట్టి ఇప్పుడు ఈ ఎల్లో కలర్ శారీ తీసుకొని ఈ శారీ పైన ఇందాక కట్ చేసిన ఈ లోటస్ ని ఒక్కొక్కటి ఆ ప్యాటర్న్ లో ఇక్కడ స్టిక్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఈ శారీకి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది. నాకు ఓన్లీ ప్లెయిన్ ఎల్లో కావాలి కాబట్టి ఆ గ్రీన్ కలర్ బార్డర్ కి సేఫ్టీ పిన్ పెట్టి లోపల సైడ్ పెట్టేసిన అనమాట. పైన ఓన్లీ ఎల్లో కనిపిస్తుంది ఇప్పుడు మనకి. ఇప్పుడు సింగిల్ గా లోటస్ ని ఫస్ట్ ఇలా 3 4 3 4 ఈ ప్యాటర్న్ లో పెట్టిన. నేను 2 డిఫరెంట్ ప్యాటర్న్స్ అనుకున్నా. 2 డిఫరెంట్ లో ఇది ఫస్ట్ ది. అండ్ మీకు ఈ ప్యాటర్న్ నచ్చిందా ఆర్ నెక్స్ట్ ఇంకోటి చూపించబోతున్నా, అది నచ్చిందా? ఇది ఇట్లా కొంచెం జిగ్జాగ్ గా పెట్టినా. నాకు ఇది కొంచెం ఫుల్ గా అనిపించింది. అది మొత్తం ఒకటే దగ్గర క్లస్టర్ అయినట్టు అనిపించి ఈ ప్యాటర్న్ నేను వెళ్తున్నా. మీకు ఏది నచ్చింది, ఫస్ట్ దా ఇదా చెప్పండి. ఇప్పుడు లోటస్ ని స్టిక్ చేయడానికి సేఫ్టీ పిన్, ఎందుకంటే మధ్యలో వెల్వెట్ క్లాత్ లాగా ఉంది కాబట్టి సేఫ్టీ పిన్ తో ఈజీగా పెట్టేసుకోవచ్చు. అట్లా డబల్ టేప్ అనుకున్నా కానీ డబల్ టేప్ తో మళ్ళీ ఉంటుందో ఉండదో అని సేఫ్టీ పిన్ ఇస్ బెటర్ ఆప్షన్ అని అలా సేఫ్టీ పిన్ తో పిన్ చేసేసుకోవాలి. అలా లైన్ గా ఎన్ని ఉంటే అన్ని మొత్తం అన్ని పిన్ చేసేసుకున్నా. పిన్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ లో నేను పింక్ కలర్ అన్నా కదా, ఇదే ఆ పింక్ కలర్ వేసి పైన ఎల్లో వేసిన. ఎట్లుందో చెప్పండి, నాకు ఇది చాలా బ్యూటిఫుల్ అనిపించింది. మీకు సింపుల్ ఎలిగెంట్ బ్యాక్ డ్రాప్ నచ్చిందో లేదో డూ లెట్ మీ నో. అండ్ ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్ ని తీసుకొని ఈ బిందెకి రౌండ్ గా మొత్తం చుట్టేసి దీని లోపల అరటి కొమ్మల్ని అటు సైడ్ ఒకటి ఇక్కడ సైడ్ ఒకటి రెండు మొత్తం అలా పెట్టేసుకోవచ్చు. లోపల ఏం వేయాల్సిన అవసరం లేదు, అట్లా పెడితే అది నించుండిపోతుంది అనమాట. సో ఈ హ్యాక్ మీకు ఎట్లుందో చెప్పండి. ఇది నేను ప్రతి వీడియోలో చెప్తున్నా బికాస్ ఇట్స్ మై ఫేవరెట్ హ్యాక్. ఇలా నీట్ గా ఇందులోనే అరటి కొమ్మల్ని ఇక్కడ సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి పెట్టుకోవచ్చు. అండ్ ఈ ఐడియా ఎట్లా ఉందో నాకు చెప్పండి. మీకు నచ్చితే మీరు కూడా అది యూజ్ చేసి డూ లెట్ మీ నో.
అండ్ అలా మేము మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాం. అండ్ హియర్ కమ్స్ మై ఫేవరెట్ పార్ట్ విచ్ ఇస్ ద లంచ్ టైమ్. ఈ ప్రసాదాలన్నీ తినేది ఇస్ మై ఫేవరెట్. అండ్ మమ్మీ ఈసారి ఇన్ని వెరైటీస్ చేసింది. మీరు మీ ఇంట్లో ఏమేమి వెరైటీస్ చేసుకున్నారు, పూజ ఎలా జరిగింది, అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, డూ లెట్ మీ నో. అండ్ ఆల్సో డెకార్ పార్ట్ అండ్ ఎవ్రీథింగ్. ఈసారి నేను ఎక్కువ బ్లాగ్ చేయలేకపోయినా బట్ ఈ క్యూట్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. మీరు ఎలా పోస్ట్ చేసుకున్నారో టు లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. అండ్ ఇంకా ఇలానే వీడియోస్ అన్ని వస్తుంటాయి. అండ్ ప్లీజ్ కన్సిడర్ లైకింగ్, సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. నేను మీకు మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.